చూడండి స్టూడెంట్స్, క్వశ్చన్ ఏమి అడిగారు, ఫైండ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ d² + 9 × y = 0. సో సొల్యూషన్ ఇక్కడ కూడా జనరల్ సొల్యూషన్ అడిగారు. సో ఫస్ట్ గివెన్ d² + 9 × y = 0. ఓకేనా అండి. సో నెక్స్ట్ దీని నుంచి f ఆఫ్ d ఏం రాసుకోవచ్చండి, f ఆఫ్ d = d² + 9. సో దీని నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటున్నాను, అంటే రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m² d ప్లేస్లో m పెడతామండి, అంతే. m² + 9 = 0. దీని నుంచి m² తీసుకొస్తే -9. సో m తీసుకుంటే ±3i. సో రూట్స్ ఏమవుతాయండి, ±3i అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసరికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ CF = సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ చూడండి, రెండు వేరు రూట్స్ ±3i కాబట్టి, అండ్ i వచ్చింది కాబట్టి, i వస్తే మనం ఎలా రాస్తామంటే C1 cos కోఎఫిషియంట్ ఎంత వచ్చిందండి, 3 వచ్చింది కాబట్టి √3x + C2 sin √3x. ఓకేనండి. సో పర్టిక్యులర్ ఇంటిగ్రల్. సో పర్టిక్యులర్ ఇంటిగ్రల్ PI ఏమవుతుందండి, సో ఈక్వల్ పక్కన ఎక్స్ ఫంక్షన్ లేదండి, 0 ఉంది. సో మామూలుగా మీరు ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కొని చేస్తే సరిపోతుందండి. సో ఇందాక విజిబుల్ కాలేదు చూడండి. సో దాని యొక్క √3 వేసానండి. సో నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుందండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ YC అనుకున్నాను, PI ఫంక్షన్ YP అనుకున్నాను. సో జనరల్ సొల్యూషన్ y = YC + YP. సో y = YC అంటే ఎంతండి, C1 cos √3x + C2 sin √3x + 0. ఫైనల్లీ ఏమవుతుందండి, సో C1 cos √3x + C2 sin √3x. ఓకేనా స్టూడెంట్స్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.